ఆచి చికెన్ మసాలా. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో దారుణ చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య గొంతు కోసాడు భర్త. మార్చి 27న ప్రియుడితో వెళ్లిపోయింది భార్య. దీంతో మార్చి 30న పోలీస్ స్టేషన్లో కనిపించడం లేదంటూ భర్త కేసు నమోదు చేశాడు. విచారించిన పోలీసులు జడ్చర్లలో ప్రియుడు పవన్ రెడ్డితో కవిత ఉన్నట్లు గుర్తించారు. పవన్ రెడ్డి దగ్గర నుంచి తీసుకొస్తుండగా పోలీసులు చూస్తుండగానే భర్త గొంతులో కత్తితో పొడిచాడు. ఇక వెంటనే అలర్ట్ అయిన పోలీసులు భార్యను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఓ భర్త తన భార్యను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ముఖ్యంగా ఈ వివాహేతర సంబంధాన్ని ఈ హత్య కారణంగా తెలుస్తోంది. గత నెల అంటే మార్చి 27వ తేదీన ఆమె ఇంటికి నుంచి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఆమె పేరు కవిత. అయితే సిద్ధారెడ్డి అనే కవిత భర్త పేరు సిద్ధారెడ్డి గత కొంతకాలంగా భార్య ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించి ఆమెను తరచూ ప్రశ్నించడంతో ఆమె కొంత ప్రవర్తనలో మార్పు వచ్చినట్టుగా గుర్తించాడు. అయితే సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తితో ఈమె ప్రేమాయణం నడిపించినట్టుగా తెలిసింది కవిత. దీంతోనే ఎవరైతే జడ్చర్లకు సంబంధించిన వ్యక్తి ఉన్నాడో ఆయనతో పవన్ తో వెళ్లిపోయేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే మహబూబ్ నగర్ జడ్చర్లకు ఆమె గత నెలని వెళ్లిపోయినట్లుగా చెబుతూ ఉన్నారు. దీంతో 3 రోజుల పాటు కవిత భర్త ఆమె కోసం చూసి తర్వాత 30వ తేదీన పోలీసులను అయితే ఆశ్రయించాడు. దీంతో కేసు అయితే నమోదైంది. మిస్సింగ్ కేసు నమోదవడంతో పోలీసులు చుట్టుపక్కల గ్రామాలను గాలించారు. ఆ తర్వాత ఈమె గత ఏదైతే ఆమె కాల్ హిస్టరీ కావచ్చు, ఇతర ఆమెకు సంబంధించిన ప్రొఫైల్ పూర్తిగా పోలీసులు ఆరా తీయగా సోషల్ మీడియా ద్వారా పూర్తిగా ఈమె ఎవరినైతే ఫాలో అవుతుంది, ఎవరితో ఎక్కువగా చాటింగ్ చేస్తుందనే విషయాలను గుర్తించి పవన్ ఎక్కడుంటున్నారనే విషయాన్ని అయితే గుర్తించారు. అయితే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో వీరిద్దరూ ఉన్నట్టుగా గుర్తించడంతో ఈ జహీరాబాద్ సంబంధించి పోలీస్ స్టేషన్ సంబంధించి 2 కానిస్టేబుల్ తో కలిసి జడ్చర్లకు అయితే వెళ్లారు. పోలీసులతో పాటు కవిత భర్త సిద్ధారెడ్డి కూడా వెళ్ళాడు. ఆమెను ఐడెంటిఫై చేయడం కోసం ఆయన తీసుకెళ్లినట్టుగా తెలిసింది. అయితే కవితను తీసుకొని వస్తున్న క్రమంలోనే అంటే వీరు మధ్యలో ఎక్కడైతే ఆగారో ఆ క్రమంలోనే ఒక కత్తిని కూడా కొనుగోలు చేసినట్టుగా చెబుతూ ఉన్నారు సిద్ధారెడ్డి. ఏదైతే కొనుగోలు చేసిన కత్తి ఉందో ఆ కత్తితోనే సదాశివపేట మండలం నందికంది దగ్గరికి రాగానే ఆ కవితను అయితే గొంతులో కత్తి పొడిచి ఆమెను అక్కడే హతమార్చాడు సిద్ధారెడ్డి. దీంతో తీవ్ర రక్తస్రావమైన ఆమెకు ఊపిరాడడం కూడా కష్టమైంది. వెంటనే సమీపంలో ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఆమె ప్రాణాలు దక్కలేదు. దీంతో ఎవరైతే ఈ కవిత ఉందో ఆమె డెడ్ బాడీని జహీరాబాద్ మార్చిరికి అయితే తరలించారు. సిద్ధారెడ్డిని అదుపులోకి తీసుకొని జహీరాబాద్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో వివాహేతర సంబంధమే దీనికి కారణంగా చెబుతూ ఉన్నారు. భర్త ఎవరైతే సిద్ధారెడ్డి ఉన్నారో భార్యకు సంబంధించిన ఆమె ప్రేమ వ్యవహారం నచ్చకని ఈ విధంగా హత్య చేశాడని అయితే చెబుతూ ఉన్నారు. అయితే కవితతో గతంలో కూడా తరచూ గొడవలు జరిగేవని చెప్పి ఇరుగు పొరుగు వారైతే చెప్తున్నారు. ఈమె ప్రవర్తన సోషల్ మీడియాలో ఎక్కువ చాటింగ్ చేయడం కావచ్చు, ఈ పవన్ అన్న వ్యక్తితో ఎక్కువగా మాట్లాడడం కూడా భర్త సిద్ధారెడ్డి గుర్తించి గొడవలు కూడా పడ్డట్టుగా తెలిసింది. అయితే పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. పవన్ కు సంబంధించిన వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సిద్ధారెడ్డి అనే వ్యక్తి జహీరాబాద్ లో ప్రాంతంలో ఈ గప్చుప్ బండి నడిపిస్తాడని చెబుతూ ఉన్నారు. అయితే ఈ భార్య ప్రవర్తన నచ్చకపోవడం, గొడవలు జరగడంతో 2-3 నెలలుగా బిజినెస్ కూడా నడపడం లేదు అని చెప్పైతే స్థానికులు చెబుతూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా వివాహేతర సంబంధమే ఒక ప్రాణాన్ని అయితే బలి తీసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే సిద్ధారెడ్డి గతంలో వీరిద్దరి మధ్య ఉన్న అవినాభావ సంబంధం కావచ్చు, వాళ్ళిద్దరు అన్యోన్యత తగ్గిపోవడం, హత్య వరకు పరిస్థితులు దారితీయడం కూడా వివాహేతర సంబంధమే కారణం అని చెప్తున్నారు. సోషల్ మీడియాలో ఈ పవన్ అనే ఫ్రెండ్ ను ఫాలో అవుతూనే అతనితో చాలా బాగా ఉంటుంది, అతనితో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్టుగా తెలిసింది కవిత. ఆ క్రమంలోనే అతడు జడ్చర్లకు రమ్మడంతో అటుగా జడ్చర్లకు వెళ్లి కొన్ని రోజులు అక్కడ ఆయనతో ఉండడం జరిగింది. ఈ వ్యవహారం అంతా జరుగుతున్న క్రమంలోనే సిద్ధారెడ్డి తన భార్య కవిత ఇక తనతో ఉండేందుకు ఇష్టం లేదని తెలిసిన తర్వాత ఇక ఆమెతో జీవించేందుకు ఇష్టం లేకని హత్య చేసినట్టుగా చెబుతూ ఉన్నారు. అయితే మొత్తానికి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేసినాక అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు.
స్పందన. రైట్, థ్యాంక్ యూ రమేష్.